అబ్బా ఎంత బాగుందో ఈ నెక్లెస్. క్రిస్మస్ కి కొనుక్కుంటే అబ్బా ఎంత బాగుందో ఈ నెక్లెస్. క్రిస్మస్ కి కొనుక్కుంటే బాగుండును, కానీ చీర 5,000 పెట్టి క్రిస్మస్ కని కొన్నాను. ఈయన్ని అడిగితే తిడతారేమో. అబ్బబ్బా ఈ ఫోన్ ఒక గోల, ఒక వేళ లేదు పాలా లేదు. ఈ ఫోన్ కి ఈ సోనీ అయి ఉంటుంది, దీనికి పని పాటానా? హలో, ఎవరండి? ఎవరు? అమ్మా ప్రేమ, నేను నీ ప్రభువైన యేసయ్యను. నీ ఇంటికి వస్తున్నానమ్మా. యేసయ్య ప్రభువా? ప్రభు ఏంటి మా ఇంటికా? నిజంగానేనా ప్రభువా? ఎప్పుడు ప్రభువా? క్రిస్మస్ రోజున, రేపే నేను మీ ఇంటికి వస్తున్నాను. అమ్మో యేసయ్య, మా ఇంటికే? మా పక్కింటి రోజా ఇంటికి కూడా వస్తున్నావా యేసయ్య? లేదు, కేవలం మీ ఇంటికే. ఏంటి ప్రభువా, కేవలం మా ఇంటికేనా? అవునమ్మా, మీ ఇంటికే. రోజా ఇంట్లో ఏముందని అసలు? ఆయన కూర్చోడానికి సరైన కుర్చీ అయినా లేదు. ఏయ్ మాత్తమ్మా! ఏంటండి అమ్మగారు? మగ్గం వర్క్స్ దగ్గర వర్క్స్ కని నా బ్లౌజులు ఇచ్చాను, అవి తీసుకుని టైలర్ కి ఇచ్చిరా. మా ఇంటికి యేసయ్య వస్తారంట, అర్జెంట్ గా కుట్టమను. అలాగే చీరలు ఫాల్స్ కుట్టడానికి కూడా ఇచ్చాను, అవి కూడా తీసుకునిరా. వెళ్ళు, ఇప్పుడే త్వరగా వెళ్ళు. వెళ్తానండి అమ్మగారు. ఇంకా వెళ్తానంటావేంటే? త్వరగా వెళ్ళు మాత్తమ్మ. మర్చిపోయా, వెళ్తూ వెళ్తూ ఆ రామాయణ కూడా ఇటు రమ్మను. అలాగేనండి. ఏంటండి అమ్మగారు పిలిచారా? ఇటు తగలడు, యేసయ్య వస్తున్నారంట. ఇదిగో ఆ బూజులన్నీ దులుపు, ఆ వాసులో ఫ్లవర్స్ చూడు, మార్చి ఎన్ని రోజులైందో. అసలు నీకేమి పట్టదు. అబ్బబ్బా, ఇల్లంతా ఎంత కళ్ళంతుగా ఉందో. నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మార్కెట్ కు వెళ్లి రొయ్యలు, చేపలు, ఎగ్స్, చికెన్, మటన్ తెచ్చి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టు. అలాగే లడ్డూలు చేయాలి, శనగపిండి కూడా పట్టుకురా. కేక్ చేయాలి, మైదా తీసుకురా. అర్జెంట్ గా లే, వెళ్ళి ఆ బజార్లోనే ఉండిపోకు, చాలా పని ఉంది, త్వరగా వచ్చేసే. అమ్మగారు నాకు తెలియగలుగుతాను అమ్మగారు. ఎంతకే యేసయ్య అంటే ఆ ఎదురుతందులో ఉండే యేసుబాబు గారే కదండి. ఒరే రామయ్య, నీ మొహం, మన ప్రభువైన యేసు, అది కూడా నీకు తెలీదా? తెలియదు కదండి అమ్మగారు, ఆయన గురించి చెప్పండి. అయినా నీకు చెప్పిన అర్థం కాదలే, ముందు నీకు చెప్పింది చెయ్యి. మరుసటి రోజు, అబ్బా ఫ్రాన్స్ ఫ్రై అయిపోయింది, చేపల పులుసు రెడీ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ పూర్తయిపోయింది, ఎగ్స్ కూడా ఫ్రై చేసేసా. ఇంకా గోంగూర మటన్ ఒక్కటి చెయ్యాలి. ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసేస్తే సరిపోతుంది. ఆ స్వీట్స్, కేక్స్ ఇక్కడ పెట్టేయాలి. అయ్యయ్యో, యేసయ్య వచ్చేసారేమో, ఇప్పుడు ఎలా? ఇంత అన్నం ఉంటే పెట్టండమ్మా, ఆకలి వస్తుంది. తల్లి 2 రోజులు అయిపోయింది తల్లి తిండి తిని. అమ్మా చాలా ఆకలి వస్తుంది తల్లి. వీడు ఒక్కడు, ఇప్పుడే నా సమయం దొరికింది, ఇప్పుడే యేసయ్య వస్తే. అయ్యయ్యో, వీడి దరిద్ర ముఖం చూసి ఏమంటారో, వెళ్ళిపోతారేమో. వెళ్ళు వెళ్ళు, ఇంట్లో ఏమి లేదు, ఇంకా మేము కూడా ఏమి తినలేదు, అప్పుడే వచ్చేసావా? అమ్మా అమ్మా ఆకలి వేస్తుందమ్మా, ఎంత పచ్చడైనా పెట్టండమ్మా, పక్కింటికి వెళ్ళి అన్నం అడుక్కుంటాను. ఏమి లేదు, వెళ్ళు, వెళ్ళు. అబ్బా ఏంటి, అందరూ బాగున్నారా? అందరూ ఒక్కసారిగా వచ్చేసారు, అసలు టైమే చూసుకోలేదు. మళ్ళీ ఎవరు? అమ్మా ఒళ్ళు కప్పుకోవడానికి ఒక గుడ్డు ముక్కుంటే ఇవ్వమ్మా. అమ్మా అయ్యగారి పాత చొక్కా అయినా ఒకటి ఉంటే ఇవ్వమ్మా.
అయ్యో అయ్యో ఇప్పుడు తగలట్టావా? ఛీ, వెళ్ళిపో. ఇప్పుడు నేను వెతకలేను. అయినా అయ్యగారు పాత బట్టలని మొన్ననే స్టీల్ సామానోడికి ఇచ్చేసాను. వాడు మంచి స్టీల్ గిన్నె ఒకటి ఇచ్చాడు. ఏయ్ త్వరగా లే, ఇక్కడ నుండి వెళ్ళు. అమ్మా, కప్పుకోవడానికి చిరిగిన దుప్పటి ముక్కైనా ఉంటే ఇవ్వమ్మా. ముందు వెళ్ళు. దుప్పటి లేదు, గిప్పటి లేదు. ఇంకా నయం స్వెటరు, షాలు ఇంకేం అడగలేదు. అమ్మా చలమ్మా, కనీసం మీరు కాళ్ళు తుడుచుకునే గోని పట్ట అయినా ఇవ్వమ్మా. వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. హలో హలో ఏసయ్యా. ఆంటీ ఆంటీ ఏంటి స్వీటీనా? ఈ టైంలో నాకు కాల్ చేసావేంటి? ఆంటీ ఒక్కసారి ఇంటికి ప్లీజ్ రండి ఆంటీ. మా అమ్మకి చాలా సీరియస్ గా ఉంది. ఏంటి ఇప్పుడా? నేను చాలా బిజీగా ఉన్నానమ్మా. అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి డాడీ కూడా లేరంటీ. కనీసం ప్రేయర్ అయినా చేసి వెళ్ళండి. చూడమ్మా, నేను ఇప్పుడు ఖాళీగా లేను. తెల్లవారే వరకు అమ్మని చూసుకో. పొద్దున్నే వస్తా, అప్పుడు ప్రేయర్ చేస్తాను. ఆంటీ ఆంటీ తెల్లవారేసరికి అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. ప్లీజ్ ఆంటీ. ఆంటీ ఆంటీ అమ్మో అమ్మో, ఈ గోల భరించలేకపోతున్నాను. ఈ ఏసయ్య ఎంతకీ రారు. ఏంటో ఈయన మనకులానే అన్ని చల్లగా అయిపోతున్నాయి. లేట్ అయిపోతుంది. నాకు ఆకలి వేస్తుంది. ఇంత కాస్ట్లీ చీర కట్టాను, ఇదేమో నలిగిపోతుంది. వెయిట్ చేసి విసుగు వస్తుంది. ఈ నెక్లెస్ ఒకటి రాని వాళ్ళ ఆయనకి కోపం వచ్చి ఏసయ్య ఎదురుగా వచ్చి అడిగితే అబ్బబ్బా నా పరువు ఏమవుతుంది. ఇంకా ఏసయ్య రారేంటి? హలో ఏసయ్య, ఎంతసేపు? అంతా రెడీ చేశాను, అన్ని చల్లగైపోతున్నాయి. రాత్రి కూడా అయిపోయింది. హలో ప్రేమా, ఇంత లేట్ చేసేసారేంటి ఏసయ్య? నేను అనుకుంటూనే ఉన్నాను మీరు రారని. అమ్మా ప్రేమ, నేను ఆకలి కొని వచ్చాను, నీవు అన్నం పెట్టలేదు. అయ్యో ఏసయ్య, ఎప్పుడు ఏసయ్య? నేను చలితో వణుకుతూ నీ తలుపు దగ్గరకు వస్తే నన్ను ఆదరించి నీవు బట్టలు కప్పలేదమ్మా. కాదు ప్రభువా, నేను అలా చెయ్యలేదు. అయినా ఎప్పుడు ప్రభు? ఎప్పుడు? నేను ఎంతో జ్వరంతో నిస్సహాయంగా ఉంటే నీవు నన్ను ఓదార్చలేదమ్మా. నీ పేరు ప్రేమ, కానీ ఏం లాభం? నీలో అసలు ప్రేమే లేదుగా. ప్రభువా, యేసయ్య నన్ను క్షమించు నాయనా. హలో హలో యేసయ్య, యేసయ్య. అబ్బబ్బా, ఎంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అయ్యో, ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చేరునా, ఈ లోకంలో లేని నీ ప్రేమ. చెప్పండి అందరూ చెప్పండి.